ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారు ఆభరణాల మాయం కేసును పోలీసులు ఛేదించారు. గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును అరెస్ట్ చేసి నిందితుడి నుంచి 5,71,00,000 విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, బంగారు ఆభరణాల మాయం కేసులో అప్రైజర్ రాజు పాత్ర ఏంటి అసలు? థ్యాంక్ యూ ప్రసన్న. ఈ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన ఈ బంగారం మాయం విషయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఈ బ్యాంకు మాయం, ఏదైతే బంగారం మాయం ఘటన దాదాపు అన్ని బ్యాంకులను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం ఈ బ్యాంకులో జరిగిన బంగారు ఆభరణాల మాయం కేసును ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. గత నెలలో ఈ బంగారం మాయం కేసుకు సంబంధించి పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా దాదాపు 6 కిలోల 449.50 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 10 కోట్ల విలువైన ఆస్తి దుర్వినియోగం అయినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. దీని మీద విస్తృతంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ బంగారం మాయం కేసులో ప్రధానంగా అదే బ్యాంకులో పనిచేస్తున్న గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు అనే ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో అసలు బంగారానికి సంబంధించి ఎట్లా మాయం చేశారు అన్న అంశాలను రాజు పోలీసులు వివరించడం జరిగింది. ఎవరైతే నిందితుడు రాజు ఉన్నాడో ఆ రాజు నుంచి కూడా పోలీసులు 5.70 కోట్ల విలువైన 4 కిలోల 120 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు దాదాపు 10 లక్షల నగదును ఈ రోజు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ బంగారం మాయం కేసులకు సంబంధించి ఎవరైతే నిందితుడు అప్రైజర్ రాజు ఉన్నాడో కొంత తెలివితేటలను వాడి అటు బ్యాంక్ అధికారులు అలాగే ఖాతాదారులు కూడా మోసం చేశారంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. బంగారు ఆభరణాలు తనఖా పెట్టే సమయంలో ఖాతాదారులకు బ్యాంకు అధికారికంగా ఇచ్చే స్లిప్పులను రాజు ఇవ్వకుండా వారిని మోసం చేయడం జరిగింది. అలాగే బ్యాంక్ రికార్డులో మాత్రం ఎవరైతే ఖాతాదారులు నగదు అలాగే బంగారాన్ని కుదవ పెట్టారో ఆ కుదవ పెట్టిన మాత్రం ఉంచి మిగిలిన బంగారాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాల్లో అమ్ముకునేవాడంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరొకవైపు అసలు బంగారు ఆభరణాల స్థానంలో గిల్ట్ నగలు కూడా ఉంచేవాడంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసులో మొత్తంగా అప్రైజర్ రాజుతో పాటు ఇంకొంతమంది బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉన్నట్టు కూడా పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. ఇంకా ఆ బంగారం అలాగే డబ్బులు కూడా రికవరీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కేసులో మరింత ముందుకు వెళ్లేందుకు పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ ఏదైతే ఈ బంగారు ఆభరణాలు కేసుకు సంబంధించి కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరికీ న్యాయం చేసే విధంగా పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేస్తుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.